సమభావం మానవాళి గుండెలలో నిండగా సకల దేశ కార్మికులకు ఈనాడే పండగ. లోకానికి శ్రమ విలువను చాటిన రోజు ఇది, చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గోవింద ప్రతివాడ. నేటి మేడే సందర్భంగా కార్మిక కర్షక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. 1984 తర్వాత గ్లోబలైజేషన్ పేరిట విస్తరించిన పారిశ్రామిక విప్లవంలో కార్మికుల శ్రమ దోపిడీకి నిర్ణీత సమయం ఉండేది కాదు. కార్మికులను పట్టు బానిసలుగా చేసి వారి రక్తాన్ని కరిగించి శ్రమ దోపిడీ చేసేవారు. ప్రశ్నించే గొంతును వెలువేసి వారి పంతం నెగ్గించుకునేవారు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అనేక ఉద్యమాలు పని గంటలు తగ్గించమని జరిగాయి. 1986 మే 1న చికాగోలోని హే మార్కెట్ నందు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ప్రపంచం ఉలిక్కిపడేలా కార్మికులకు 8 గంటల పనిదినంను అమలు చేయాలని పోరాటం చేసింది. అదే సమయంలో యాజమాన్యాలు కార్మికుల ఉద్యమకారుల ముసుగులో కాల్పుల మొగ మోగించి రక్తాన్ని ఏరులా పారించారు. దీనంతటికీ ఉద్యమ నేతలే కారణమని 8 మంది ఉద్యమ వీరులను నేరస్తులుగా 18 నెలల పాటు బోటకు విచారణ చేసి న్యాయస్థానం 4 ఉరి శిక్షను, మిగిలిన వారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. నేటికి అమరులుగా మనందరి గుండెల్లో నిలిచిన కార్మిక నేతలు ఆల్బర్ట్ పార్సన్స్, అగస్ట్ స్పైస్, జార్జ్ యంగి, అడాల్ట్ రిషర్లు 1887 నవంబర్ 11న కార్మిక ఉద్యమం మరింత ఎగసిపడేలా ఉరికొయ్యలను ముద్దాడారు. నరాల బిగువు కరాల సత్తువ, వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో పనిలో కార్ఖానాలు పరిభ్రమిస్తూ ధనిక స్వామ్యానికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండే కలకలమంటే గలగలతోనికే విలాపాజ్ఞలకు, విషాదాస్త్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఈ ప్రపంచం నడిపించేది శ్రమశక్తుల రెక్కల కష్టం మీదే. అలాంటి శ్రమశక్తులు సమున్నతంగా సగర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా ఒకటేనని ఎలుగెత్తి చాటే సందర్భమే ప్రపంచ కార్మిక దినోత్సవం. అదే మేడేగా ప్రసిద్ధి చెందింది. తన స్వేదంతో ప్రపంచాన్ని నడిపే కార్మికుడికి శత గ్రీష్మాల నిత్య వసంత స్ఫూర్తిని నింపుతోంది శ్రామిక ప్రజల సంఘీభావం అంతర్జాతీయ దినం మేడే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది శ్రమజీవులు అత్యంత ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటారు. పెట్టుబడిదారులు, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా శాంతి, సోషలిజం సాధనలకు జరిగే వర్గ పోరాటాలకు చిహ్నమే మేడే దినోత్సవ స్ఫూర్తి. విశ్వవ్యాప్తంగా రెపరెపలాడుతున్న అరుణ పతాకాలు 1886లో చికాగోలో కార్మికులు చిందించిన రక్తాన్నే కాక స్వేచ్ఛా స్వతంత్రాల కోసం తమ జీవితాలను అంకితం చేసిన వివిధ దేశాల్లోని యోధుల ఆత్మ బలిదానాలు కూడా ఈ రోజును గుర్తుకు వస్తాయి. శ్రమజీవుల విముక్తి కొరకు పోరాటాన్ని కొనసాగించాల్సిందిగాను, తుది విజయం సిద్ధించేంత వరకు దానికి విధేయులుగా ఉండాల్సిందిగాను ఈ సమర పతాకాలు పిలుపునిస్తాయి. భారత్ సహా అనేక దేశాల్లో మేడేను సెలవు దినంగా ప్రకటిస్తారు. కార్మిక దినోత్సవం ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేము. 1890 మే 1న బ్రిటన్లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది హాజరయ్యారు. చికాగోలో చనిపోయిన కార్మికుల గుర్తుగా మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఒప్పందం కుదిరింది. 1900 నుండి 1920 వరకు ఐరోపాలో ప్రభుత్వ, ధనిక, వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో మే 1న నిరసన ప్రదర్శనలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మే 1 నాడు యుద్ధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపేవారు. తరువాత మే 1న నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు. హిట్లర్ పాలనలో ఆ రోజున జాతీయ కార్మికుల దినోత్సవంగా జరుపుకునేవారు. ఇటలీలోని ముసోలిని, స్పెయిన్లోని జనరల్ ఫ్రాంకో మేడేపై అనేక ఆంక్షలు విధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల్లో మే 1న సెలవు రోజుగా ప్రకటించబడింది. తరువాత అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. ఐకమత్యమే కార్మికుల పెట్టుబడి. ఈ ఐకమత్యాన్ని లేకుండా చేయడానికి ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు అనేక పన్నాగాలు, కుట్రలు చేస్తారు. కరెంటు ఛార్జీలు తగ్గించమని రగిలిన ఉద్యమానికి బుల్లెట్ల వర్షం కురిపించిన ప్రభుత్వాన్ని చూసాం. మద్దతు ధర అడిగినందుకు పంజాబ్ లో రైతులపై జరిగిన దాడులను చూసాం. దేశంలో కరోనా తరువాత గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ మరింత ఊపందుకుంది. ఫలితంగా కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను నీరుగార్చడమే కాకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న చట్టాలపై పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో కార్మిక లోకంతో చేయి కలపండి.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూనుకున్న ప్రభుత్వం మరియు వారికి మద్దతు ఇస్తున్న వారిని గమనించండి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మిక సంఘాలకు మద్దతునివ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఐకమత్యమే మన కార్మికులందరి బలం మరియు పెట్టుబడి అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాం. అందరికీ మరొకసారి కార్మిక వందనం తెలియజేస్తున్నాను. జై హింద్.